వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మిత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలోని జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మిత్రుడు, సోదర సమానుడు, నిరాడంబరుడు, అందరికీ సహాయ సహకారాలు అందించగల నాయకుడు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ దళిత సంఘాల ఐక్యవేదిక చైర్మన్ అండ్ ఎల్లమ్మగుడి చైర్మన్ మేకల నగేష్ కి బీఆర్ఎస్ పార్టీ NMC ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఎం దివాకర్, జలగం చంద్రయ్య, నిరుడు యాదగిరి, మేడ రావణసయ్య, కుమూర్తి, మల్లేష్, ఆంజనేయులు, మోహన్ పాల్గొని నగేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ దళిత సంఘాల ఐక్యవేదిక చైర్మన్ మా మేకల నాగేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న అంటే నేనున్నా అంటూ ప్రతి ఒక్కరికి సహాయపడి అన్న ఎంతో మందికి ముందుండి సహాయ సహకారాలు అందించే పెద్ద గొప్ప మనసున్న అన్న. మరి ఎక్కడైనా కానీ ఏదైనా అంబేద్కర్ విగ్రహాలు కావాలన్నా, ఇంకెవరికైనా ఆపదలో ఉన్నా అన్న నేనున్నా అని వస్తాడు. రాజకీయాలకు అతీతంగా అందరితో పనిచేసి అందరితో కలిసి ఉండే ఏకైక నాయకుడు మా నాగేష్ అన్న గారికి, అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ మా అన్నగారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరి సమక్షంలో అన్న జన్మదినం జరుపుకున్నందుకు శుభాకాంక్షలు. జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న దళిత సంఘాల ఐక్యత నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మిత్రుడు, సహోదరుడు, అందరికీ అందుబాటులో ఉన్న మంచి నాయకుడు శ్రీ మేకల నాగేష్ అన్న గారికి ఆ మిత్ర బృందాల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. ఇందాక మా సోదరుడు చెప్పినట్లు ఎవరికైనా కానీ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాలు కావాలన్నా ఎన్నో సాయం చేశాడు. కొంతమంది మిత్రులకు స్కూటీ కూడా ఇప్పించాడు రీసెంట్గా. ఇంకా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు ఆలయ గుడి నిర్మించినాడు. ఇది గుడి నిర్మించిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు వివాహం చేసుకోవడానికి కూడా అందుబాటులో పెట్టాడు. అది చాలా అభినందనీయం. ఎందుకంటే అన్న గురించి చెప్తే చాలా ఉన్నాయి, కానీ ఒక మాటలో చెప్పాలంటే నాకు పరిచయం గత 10 సంవత్సరాల నుంచి మంచి సోదరభావం కలిగిన వాడు. ఒక కులమతాల అతీతంగా ఈరోజు మేమందరం వచ్చినామంటే అన్న మంచితనాన్ని చూసి అన్న చేసే సహాయ గుణాల గురించి అన్నను అభినందించడానికి వచ్చాము. ఇప్పుడే కాదు, ఏ విషయంలో కానీ మా విషయంలో కానీ ఏదైనా కానీ జరిగితే అన్న సహాయం కోరినాము. మాకు అన్ని విధాలు సహాయపడ్డాడు. కాబట్టి ఈరోజు అన్నకు ఆరోగ్యాలతో ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఇళ్ళగాను 10 మందికి ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తూ అన్నకు మంచి దేవుడు మంచి చంద్రన్న కానీ, కురుమూర్తి కానీ, సాంబశివరెడ్డి కానీ, మన యాదగిరి కానీ, అంజన్న కానీ మేమందరము అనుకొని వచ్చేసినాము. అన్న కూడా మొన్ననే అనుకున్నాము, అన్న మీరు ఎవరన్నా అనాథులు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ సహాయం ఎక్కడైనా నాకు జరుగుతున్న సందర్భంగా చేస్తానని చెప్పి కూడా వాగ్దానం చేసాము. కానీ రాబోయే కూడా చేస్తానని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇంకా అన్న
కాబో రోజులలో కూడా నెక్స్ట్ జన్మదినోత్సవాలు జరుపుకోవాలి. రాబోయే రోజులలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి దళితులకు ఇప్పుడు అన్నలు చెప్పినట్టుగా అంబేద్కర్ విగ్రహాలు కానీ బాబు జగజ్జీవనరావు విగ్రహాలు కానీ ఎక్కడంటే అక్కడ పెట్టించి దళితులకు ముందని ఉంటాడు. ఒక దళితులే కాదు అందరి కులాలకు ముందుగా ఉండి ఈ యొక్క ఆలయ కమిటీ తరపు నుంచి కూడా చైర్మన్గా ఎన్నుకొని ఆయన మమ్మల్ని అందరినీ గౌరవించి ప్రేమతో ఎంతో మంచి మాటలతో మర్యాదలు మాట్లాడి మా అందరినీ గౌరవిస్తాం, మేము కూడా అతన్ని గౌరవిస్తామని చెప్పి ఇంకా రాబో రోజుల్లో కూడా నిండా నూరేళ్ళు దేవుడు ఆయనను దీవించి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతున్నాం. ఈరోజు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.